అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రసంగి 1వ అధ్యాయం 9వ వచనం, మునుపు ఉండినవే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని కింద నూతనమైనది ఏదీనూ లేదు. చాలు. స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, కృప చూపమని, సమస్త ఘనత మహిమ యావత్తు నీకే చెల్లిస్తూ ప్రార్థన ఆలకించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే ఒక విషయాన్ని మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా ఆలకించండి. చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే గనక ప్రసంగి అంటున్నాడు కదా, ఏది కూడా నూతనమైంది లేదు, నూతనమైంది ఏది కూడా లేదు. ఏమండి, ఉదయాన్నే లేచినప్పుడు సూర్యుడు కానీ, రాత్రి కనబడే చంద్రుడు కానీ, లేకపోతే కనుక మరి ఈ కనబడే ప్రతి ఒక్కరూ కూడా ఎవరన్నా కొత్తగా ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. అంత పాతగా. సూర్యుడు ఏమన్నా మనకి పడవ నుంచి తూర్పు రావడం ఏమైనా వస్తుందా? ఏం లేదుగా. అమ్మో ఇక్కడ ఉన్నావా? ఏసు రక్తం చేయమో అంత పాతదే, ఏ కొత్తదేది కూడా లేదు. ఏమన్నా కొత్తది ఏదన్నా ఉందంటే కనుక మనం ఈరోజు మందిరంలో చూస్తే కనుక మనకు కనబడేది డెకరేషనే, కొత్త కనబడేది. అంతేనా కదా? కొత్త కనబడింది డెకరేషనే. లేకపోతే కనుక ఇంకేదన్నా అంటే కనుక ఇదో కుర్చీలో ఇటు ఒకసారి మనకేదైనా కొత్త కనబడేది ఏదైనా ఉందంటే ఇది పాతదేలేండి, నిద్రపోవడం పాతదే, కొత్తదే లేదు. ఏంటంటే కొత్తగా కనబడేది ఏదైనా ఉంది అనేది చూస్తే కనుక మరి ఎవరు కూడా ఏవి కూడా కనపడలా. లేకపోతే కట్టుకుంటే కనుక కొత్త వస్త్రాలు ఏమైనా కట్టుకుంటే కనుక కొత్త కనపడదనేటువంటి స్థానమే. కానీ సృష్టిలో చూసినట్లయితే కనుక ఏ ఒక్కటి కూడా కొత్తది లేనే లేదు. అన్ని కూడా పాతయే, పాత క్రమాలే. కానీ దేవదేవుడు ఒక్కటి మాత్రం చెబుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టేటువంటి మనల్ని ఏం కోరుతున్నాడు అంటే, ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమిటా నూతనమైనటువంటి స్థానం ఏమైనా ఉందంటే కనుక నిన్ను నీవు మార్చుకొని నూతన పరుచుకోవడమే ఒకటే. ఏం చేయాలి? నిన్ను నీవు నూతన పరుచుకోవాలి. అంతేగాని వేరేది ఏది కూడా నూతన పరిచేదంటూ ఏది కూడా లేనే లేదు. సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ ఎవరినైనా దేన్నైనా కానీ ఏది నూతన పరిచేది ఏది లేదు. సృష్టిలో దేన్ని కూడా నూతన పరచలేము. కానీ ఏది నూతన పరచబడాలని కోరుతున్నాడు అంటే నిన్ను నీవు నూతన పరుచుకోవాలి. అంటే ఏంటి? ఎవరికి వారే ఏమవ్వాలి? నూతన పరచబడాలి. అంతే తప్ప వేరేది ఏమీ లేదు. చెప్పే విషయాన్ని జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఏదైనా సంతోషకరం, ఏదైనా నూతన పరిచినటువంటి స్థానం ఏదైనా ఉందంటే కనుక మాట వినటువంటి బిడ్డలో వాళ్ళు కనుక శుభ్రంగా రేపటి నుంచి మా బాబ్జీ సాక్ష్యం చెప్పాడు సారా, ఏమిటి? ఇదిగో ఆదివారాలు నేను రాలేకపోయాను, మరి రేపు వచ్చే సంవత్సరం నుంచి అంటే 25వ సంవత్సరంలో ఏ ఆదివారం మిస్ అవ్వకుండా రావాలి అని మరి నేను అనుకుంటున్నాను. అలాగా వస్తాను, పర్మిషన్ తీసుకుంటాను అని చెప్పాడు కదా. అలాగా మరి మనం కూడా ఏంటయ్యా అంటే ఒక నూతనమైనటువంటి వారముగా, నూతనమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాగే తల్లిదండ్రుల మాటలు విననటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే నూతన పరచబడాలి. ఏమని? రేపు నూతన సంవత్సరంలో నా తల్లిదండ్రుల మాటను నేను వింటాను, మా అమ్మ మాటని మాత్రం ధిక్కరించను అని ఒక చక్కని నిర్ణయం తీసుకుంటే అది సంతోషం, అది నూతనమైనటువంటిది. అంతేగాని ఇంక మామూలుగా చికెన్ బిర్యానీ గురించి తింటాం, అది నూతనమైందా ఏమన్నా? రేపు 24వ సంవత్సరంలోనూ తిన్నాం ఆ తిండి, 25వ సంవత్సరంలో తింటున్నాం ఆ బిర్యానీలు. ఏంటి రకరకాలైన తిండ్లన్నీ 24వ సంవత్సరం బోల్డ్ తిన్నాం. ఏం కాదు. ఏమిటి కావాల్సింది అంటే ఒక చక్కని మార్పు. ఒక తాగుబోతు భర్త ఉంటే కనుక ఆ భర్త తాగుబోతుతనం నుండి మానివేసి ఈ రోజు నుండి
నేను ఇక తాగను అని ఒక చక్కని నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది నూతన పరచబడ్డం. లేకపోతే కనుక ఒక గయ్యాడిగా ఉండేటువంటి భార్య, నేను ఇక మీదట ఇలా గయ్యాళిగా ఉండను, దేవుని మాటకు లోబడి ఉంటాను, భర్త మాటకు లోబడతాను అని ఒక చక్కని నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఏమిటి అంటే అది నూతన పరచబడ్డం. అంతేగాని నూతన పరచబడినటువంటిది మరి ఈ యొక్క ప్రసంగి చెప్పిన ప్రకారం అయితే కనుక మరి ఇది కూడా లేదండి. నూతన పరచబడేది ఏదైనా ఉందంటే కనుక మనల్ని మనం నూతన పరచుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క నూతన పరచబడేటువంటి స్థానం కొరకు దేవదేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే ఎవరైనా సంతోషించేది ఏదైనా ఉందంటే కనుక అలాంటి నూతన పరచబడింది ఏదైనా ఉంటే కనుక ఎవరైనా సంతోషపడతారు. మరి మా ప్రశాంత్ బాప్తిసం తీసుకుని అంటగానే బాప్తిసం తీసుకున్నాడు. రేపు ఆదివారం నుండి స్తోత్రం, ఈ ఆదివారం నుండి ఈ రోజు నుండి ఈ 52 ఆదివారాలు నేను ఎక్కడ మానుకోకుండా మిస్ అవ్వకోకుండా దేవుని మందిరానికి వస్తే అది సంతోషం. 25వ సంవత్సరం అంతా కూడా ఎవరో చెప్పారండి, 52 ఆదివారాలు కూడా ఎక్కడ మిస్ అవ్వకోకుండా, ఎవరో 2-3 చెప్పారు 52 ఆదివారాలు ఎక్కడ మిస్ అవ్వకోకుండా దేవుడు మందిరానికి నడిపించాడు, నేను రావడానికి గొప్ప ఇచ్చాడు. అది నూతన పరచబడ్డం. ఎందుకంటే కొన్ని విషయాల్లోకి వచ్చేప్పటికని కొంతమంది ఏమవుతారా అంటే ఆ యొక్క నూతన పరచనటువంటి స్వభావంతో అలాగే సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి తప్ప వీరిలో ఏమాత్రం నూతన పరచబడేటువంటి స్వభావం వీళ్ళు కనపడదు. కాబట్టి ఈ యొక్క నూతన పరచబడేటువంటి వారుగా ఉండాలి. అందుకనే మనం నూతన పరచబడాలంటే ఒక వ్యక్తి పరివర్తన రావాలి. పరివర్తన అంటే ఈ బలహీనతల నుంచి విడిపించబడ్డము, లేకపోతే కనుక ఆ యొక్క గయ్యాళిగా ఉండేటువంటి భార్య ఆ గయ్యాళితనం పోవడం, లేకపోతే కోపంతో రౌద్రంతో ఉండేటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క స్థితి నుండి మార్పు చెందడం అనేటువంటి స్థానాలు చెప్పడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. కానీ ఆచరించడానికి వచ్చేప్పటికి ఏమంటే ఎలా ఉంటుంది అంటారు, కష్టమా సుఖమా? చాలా కష్టం. చెప్పడానికి బాగానే ఉంటుంది, ఏంది అంత కోపడుకో అని చెప్పడానికి బాగుంటుంది. కానీ ఈ దగ్గరికి వచ్చేప్పుడు మాత్రం ఈయన కోపడి వెంకలేసేప్పుడు మాత్రం మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే అది చెప్పడం ఈజీయే, కానీ దేవుని బిడ్డలారా అందుకునే దేవుని యొక్క వాక్యం కూడా చాలా చక్కగా రాయబడినటువంటి మాట, చాలా కఠినంగా రాయబడినటువంటి మాట కూడా. ఇర్మియా గ్రంథం చదవండి ఒక మాట, 13వ అధ్యాయం 23వ వచనం. ప్రియమైన వాళ్ళారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం కృషి చేసేపు వ్యక్తి తన యొక్క చర్మమును అంటే కృషి చేసే వ్యక్తి అంటే ఎవరు కృషి చేసేవంటే ఇది ఆఫ్రికా కంట్రీస్ చెందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. మరి ఆ నల్లగా ఉండేటువంటి వారు ఎన్ని క్రీములు రాసినా ఏం రాసినా కానీ తెల్లగా అవుతారా? ఒకవేళ నల్లగా ఉన్నటువంటి ఆమెకి మొత్తం అన్ని కూడా క్రీములు పూసి తెల్లగా చేసినా కానీ ఒకసారి జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటే అసలు రంగు ఏంటో బయటకు వస్తుంది. అంటే ఆ యొక్క నలుపుని ఎలాగా మార్చలేరు. అలాగే మరి చిరతపులికి ఉన్నటువంటి మచ్చలు అవి ఏమన్నా మార్చగలుగుతారు? ఎవరు మార్చలేరు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఇవి ఏమీ మార్చలేనటువంటివే, రంగు మార్చలేనటువంటివే, చిరతపులికి ఉన్నటువంటి మచ్చలు కూడా మార్చలేనటువంటివి. అలాగే అదిగో కుర్చీలు కూర్చు పడుకున్నారు చూసారా, ఆ రాజుగారు లేచి సాక్ష్యం చెప్పమంటే ఆయన్ని మార్చలేకపోయాం. ఏమంటే ఆవిడ ప్రార్థన చేసి బాప్తిసం తీసుకోమంటే బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పండి చెప్పట్లేదు.
ఇవి మార్చలేము. కొంతమంది జనాల్ని మార్చడం చాలా కష్టంగా ఉంది. చెప్పే మాటల విషయంలో వినే దగ్గరికి వింటున్నారు, కానీ చేసే దగ్గరికి వచ్చేప్పుడు మాత్రం చేయట్లేదు. వాళ్ళు ఆ యొక్క క్రియలు అనేటువంటి కనబడినటువంటివి ఉన్నాయి. ఎటు చూస్తున్నా కానీ ఆఖరికి మరలా వారి యొక్క స్వభావం ఎక్కడో చోట బయటికి కనబడుతుంది తప్ప మార్పు చెందినటువంటి స్వభావం అనేది ఎవరిలోనూ కనబడినటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క నల్లవాళ్ళు ఏ విధంగా తెల్లవాళ్ళుగా మార్చబడలేరు, అలాగే ఆ యొక్క పులికి ఉన్నటువంటి ఆ యొక్క మచ్చలు ఏ విధంగా పోవో, అలాగే మనుషుడు కూడా ఎప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మార్పు చెందనటువంటి వాడుగానే దేవుని ముందు కనబడుతున్నాడు. అందుకనే ఆ యొక్క అసాధ్యమైనటువంటిది, ఎందుకని అంటే ఆ యొక్క మనస్సును మనం మనసులో ఉన్న స్వభావాల్ని మనం మార్చుకోకపోతే గనక మనం ఏ విధంగానూ దేవునికి ఇష్టంగా ఉండలేం. ఎందుకంటే మన ముందు 24 నుంచి 25లోకి వచ్చాము, కానీ మరి 25లో నుంచి 26లోకి వెళ్ళినా కానీ నీ స్వభావంలో మార్పు రానటువంటి వ్యక్తి అయితే కనుక మరి ఇంకొక సంవత్సరంలోనికి వెళ్ళినా కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చింది అనేటువంటి స్థానంలో మనలో ఏం కావాలని కోరుకుంటున్నాడా అంటే ఆ యొక్క మనసులో మార్పు కావాలి. మనసులో మార్పు కావాలి. ఇక్కడ ఏ విధంగా అయితే కుషు దేశం వాడు చర్మం మార్చుకోలేడు, లేకపోతే ఆ పులి కూడా దాని యొక్క మచ్చల్ని మార్చుకోలేదు. ఏ విధంగా మార్పు చెందదో అలాగే మనం కూడా ఎలాగో మార్పు చెందనటువంటి వారంగానే ఉన్నాం. ఎందుకని మార్పు చెందనటువంటి వారంగా ఉన్నామంటే దావీదు కీర్తనలు అంటాడు అనమాట. 51వ కీర్తనలు మాట్లాడుతూ అంటాడు, ఏమనంటే 5వ చరణంలో అంటాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భం ధరించింది, పాపంలోనే నన్ను కన్నది, కాబట్టి ఆ పాపం నన్ను ఏలుబడి చేస్తూనే ఉంది. నిజంగానే ఆ పాపం నన్ను ఏలుబడి చేస్తూ ఉండగా ఆదిలో ఆదాము గారు చేసినటువంటి ఆ పాపం, అక్కడి నుంచి సంక్రమించినటువంటి ఆ పాపం అలాగా ప్రతి మనుషునికి కూడా పాపం వస్తూనే ఉంది. అందుకనే బాల్యం నుండి కూడా సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. ఏమండి? స్వాభావికంగా పుట్టును అంటే ఏంటి? అతడు మామూలుగా పుట్టినప్పటి నుండి కూడా తన స్వభావంలోనే అలాగే ఏమవుతుందంట? మూర్ఖత్వం ఫస్ట్ నుంచే ఆ యొక్క స్వభావంలోనే మూర్ఖత్వం పుట్టుకుని వస్తుంది. ఆ స్వభావంలోనే కోపం పుట్టుకుని వస్తుంది. ఆ స్వభావంలోనే ప్రతి ఒక్క మాటకు లోబడినటువంటి స్థానం ఆ యొక్క స్వభావంలోనే బాల్యం నుండి అది ఉంటూ ఉన్నటువంటి స్థానాల్ని మన పిల్లల్లో చాలా మందిలో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ స్వభావాల్లో ఏమని ఎవరన్నా ప్రత్యేకంగా నేర్పినవి ఏమైనా ఉన్నాయా? అరే అబద్ధం చెప్పకూడదు అని అంటే వాడు చెప్పకుండా ఉంటున్నారా? లేకపోతే కనుక వాళ్ళ స్వభావంలో వాళ్ళ యొక్క మూర్ఖపు ఆలోచనల్లో మనం ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా చెప్పినట్టు ఉన్నాయో ఇలా మూర్ఖంగా ఉండరా, అలా మూర్ఖంగా ఉండరా అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ వాళ్ళ యొక్క స్వభావంలోనే పాపం యొక్క నైజం ఏం చేస్తుంది అంటే ఆ యొక్క మూర్ఖతని కలుగు చేస్తున్నటువంటి స్థానం. మరి దాని విషయంలోనికి వచ్చేప్పటికి ఇక్కడ ఏ విధంగా అయితే గనక పుట్టుకలో నుండే ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా మనుషుల్లోనికి వస్తూ ఉన్నటువంటిదిగా ఉందో వాటిని అన్నిటి విషయాల్లో ఎవ్వరూ కూడా ఈ కూషు దేశం వాడు గనక రంగు మార్చుకోలేడు. అలాగే చిరుతపులి కనుక మచ్చలు ఏ విధంగా పోవో అలాగే ఏది కూడా పోకోకుండానే అలాగే ప్రతి ఒక్క మనుషుల నుంచి మనుషుడికి ఇలా ట్రాన్స్ఫర్ అవుతూనే వస్తూ ఉన్నాయి. మరి ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నప్పుడు ఇంక భక్తి ఎందుకు, ఇంక విధేంది ఎందుకు? అలా ఉన్నప్పుడు అవి అలాగే ఉండొచ్చు కదా అని ఆలోచిస్తే గనక ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. శక్తి చేతనం కాదు, బలము చేతనం కాదు, దేని చేతనంట? నా ఆత్మ చేతనే సమస్తమును చేస్తానని చెప్పినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నటువంటి మనం సంతోషించేది నూతన పరచబడేటువంటి స్థానం మనలో ఏదైనా ఉంటే అది మనం సంతోషించేటువంటి స్థానం.
మనలో ఏది కూడా నూతనపరచబడకోకుండా, మరలా చెప్తున్నాను, నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటువంటి వాళ్ళం మనం నూతన వస్త్రాలను ధరించుకున్నంత మాత్రాన అదే విధంగానూ సంతోషం కానే కాదు. ఏది సంతోషమైనటువంటి స్థానం అంటే మన స్వభావంలో మార్పు ఏదైనా వస్తే అది సంతోషకరమైంది. ఇంతవరకు నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని, ఇక మీదట నేను ఎక్కువగా మాట్లాడను. నేను ఇంతవరకు చాలా మంది మీద చాలా ఈర్ష్య కలిగి ఉండేదాన్ని, ఇలా ఉండను. లేకపోతే ఇంతవరకు నేను నా భర్తను పట్టుకుని తెగ సతాయించేదాన్ని, ఇక సతాయించను. ఆ యొక్క మార్పు, ఆ యొక్క మారు మనసుతో కూడినటువంటి స్థానం మనకి కలిగి ఉంటే, అది నూతన సంవత్సరంలోనికి దాన్ని కలిగి మనం అడుగు పెడితే అది సంతోషకరమైన స్థానం. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే అది సంతోషకరమైనటువంటి స్థానంగా మనం భావించవలసినటువంటి వారమైనాం. ఎందుకనంటే ఒక మాట 2 పేతురు 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. 2 పేతురు 1వ అధ్యాయం 4-5 వచనాలు. దేవ స్తోత్రం, హల్లెలూయా. చూసినట్లయితే కనుక ఆ మహిమ గుణాతిశయమును వాగ్దానం ద్వారా మన స్వభావాన్ని మార్చి ఆయన ఏం చేశాడంట, దైవ స్వభావమును పోలిన వారుగా మనల్ని మార్చాడు. దేవుని స్తోత్రం చేద్దామా? ఏమండి, ఏ మార్పు లేనటువంటి నువ్వు ఆ యొక్క కూషు దేశం వాడు కనుక రంగు మారినటువంటి, అలాగే ఆ యొక్క చిరుతపులికి గనక మచ్చలు మారకపోవచ్చేమో కానీ, ఏమండి ఒకసారి అందరు ఇటు తలకాయలు పైకి ఎత్తి చూడండి, ఏదైనా మారకపోవచ్చేమో కానీ నా దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయన తన మహిమ గుణాతిశయమును బట్టి నీకు నాకు వాగ్దానం చేసినటువంటి స్థానం ఏంటంటే, మన స్వభావమును మార్చి ఏ స్వభావంగా మారుతున్నాడ, దైవ స్వభావమును పోలిన వారుగా మనల్ని మారుస్తున్నాడు. అది కేవలం ఎలా సాధ్యమవుతుంది అంటే, ఆయన రక్తం చేత కడగబడితేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన దేనినైనా చేయగలిగిన సమర్థుడు, ఆయన దేనినైనా మనలో నుండి తీసివేయగలిగిన సమర్థుడు. అందుకనే బండలాంటి మొండి హృదయాలను సైతము కూడా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఏదైనా ఉందంటే ఆయన వాక్కు తప్ప మరి ఏది లేదు. కూషు దేశము యొక్క రంగు మారకపోవచ్చు, లేకపోతే ఆ యొక్క చిరుతపులి యొక్క మచ్చలు పోకపోవచ్చు, కానీ దేవదేవుడు అంటున్నాడు, నీవు గనక మనస్సు మార్చుకుంటానికి ఏదైనా చిన్న ఆలోచన చేస్తే చాలు, ఇదిగో నేను ఇక నుండి ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా, నీ సహాయం దయచేయని గనక నువ్వు అడిగితే నేనేం చేస్తానంటే, ఆయన మహిమతో నిన్నేం చేస్తానంటే ఆ యొక్క దైవ స్వభావాన్ని నీలోనికి తీసుకొస్తాడంట. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే నీవు ఆయన మాటకి, ఆయన యొక్క ఆలోచనకి నీవు తల ఒగ్గడమే అంటే నువ్వు ఒబే అవడం అనేటువంటిదే. నిజంగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఆయన యొక్క స్వభావంలోనికి, ఆయన యొక్క స్వభావంతో ఎంత గొప్ప కార్యాన్ని చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి స్థానంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా మాటలు ముగిస్తాను. మనందరికీ బాగా తెలిసినటువంటి ఆదికాండం 32వ అధ్యాయంలో అక్కడ యాకోబు గురించినటువంటి మాటలు మనం చదువుతాం. అంటే ఏశావు మరి యాకోబుని చంపడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆఖరికి పారిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తున్నప్పుడు కూడా మరి యాకోబు మరి ఏశావు చంపేస్తాడని చెప్పి ఎంతో భయం కలిగి ఉన్నాడు, ఎంతో భయంతో ఉన్నాడు. భయంతో ఉన్నటువంటి యాకోబు ఏం చేశాడు అంటే, వెళ్ళి దేవునితో
పెనుగులాడుతూ మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కనుక ఈ వాచ్ నైట్ ప్రేయర్లో నిద్రతో పెనుగులాడుతున్నట్టుగా, కొంతమందికి వద్దంటే వచ్చేస్తుంది, వాళ్ళు ఈ క్లిప్పులు పెట్టినా ఆగట్లేదు. 1 2 3 4 క్యాండిడేట్లు అవుట్ ఆఫ్ కండిషన్స్, అసలు ఆగట్లేదు. యాకోబు కూడా ఇలాగే, యేసేపు బయటికి వెళ్తే కనుక తల్లికి బిడ్డకి సంబంధం లేకుండా నరికేస్తాడు, చంపేస్తాడని భయం. అందుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి పోరాడడం మొదలుపెట్టాడు. నన్ను ఆశీర్వదిద్దాను కానీ నేను విడిచిపెట్టనని చెప్పి దేవునితో పోరాడినప్పుడు మరి నిజంగా దేవుడు ఆ కఠినుడైనటువంటి యేసేపు యొక్క మనసును మార్చి, ఏమంటే 2గా అయిపోయినటువంటి ఆ మందను మొత్తం తీసుకుని వెళ్ళి, రేపు ముందు వీళ్ళని పంపిస్తే కనుక ఆడి కోపం మీద ఉంటే కనుక వీళ్ళ మీద చూపిస్తాడు, కనీసం ఏమన్నా మిగిలిన వాళ్ళందరూ బతుకుతామని 2గా చీల్చేసేసి మందనంతా కూడా తన ఆస్తిని అంతగా 2గా చేసి ముందుకు పంపించాడు. కానీ దేవుడు ఏం చేశాడయ్యా అంటే, రాత్రి పెనుగులాడినటువంటి ఆ యొక్క పెనుగులాట యొక్క జవాబు ఏంటయ్యా అంటే, యేసేపు యొక్క మనసుని మార్చేసాడు అంతే. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఏ విషయంలో అయినా కానీ నువ్వు ఒకవేళ దేవునితో పోరాడేప్పుడు ఆయన్ని అడిగింది ఒకటే, నీ పేరేంటంటే తెల్లారేదాకా చెప్పలేదుగా. తెల్లారిన తర్వాత ఒక్కటేసేప్పుడు అప్పుడు చెప్తాడు, నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే అప్పుడు నువ్వు ఇక మీదట యాకోబు అనబడవు, నువ్వు ఇశ్రాయేలు అనబడతాడు అన్నాడు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎప్పుడైతే ఆ యొక్క మార్పు అక్కడ వచ్చిందో దేవుడు ఏం చేశాడంటే యేసేపు దగ్గర గొప్ప కార్యం చేశాడు. యేసేపు చంపేస్తాడేమో అనుకున్నటువంటి వాడు యేసేపు వచ్చి తమ్ముడు అని కౌగిలించుకుని అతన్ని ఏమీ చేయక, ఇదిగో ఇచ్చిందంత తీసుకెళ్ళమంటే, వద్దు నాకేం వద్దు, నాకు దేవుడు చాలా ఇచ్చాడు, నువ్వు ఎంతగా ఆశీర్వదించబడ్డావు కాబట్టి నీకే ఉంచుకో అని చెప్పి తను ఎంతగానో తమ్ముడిని ఇంకా అభినందించి మరీ వెళ్ళినటువంటి స్థానాన్ని మనం చూస్తాం. ప్రేమైన వారులారా జాగ్రత్త గమనించండి. అక్కడ కుషు దేశం యొక్క వ్యక్తి రంగు మారకపోవచ్చు, లేకపోతే ఆ యొక్క చిరుతపులి మచ్చలు మారకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్ది. ఆమె చెప్పరే, నిద్రపోయే వాళ్ళు గట్టిగా హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు దేన్నైనా చేయగలిగిన సమర్థుడు. నీకు ఆదివారం దేవుని యొక్క మందిరానికి రావాలని ఆశ కలిగి ఉన్నటువంటి స్థానం అయితే కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టు, అయ్యా నేను ఆదివారం నీ సన్నిధి రావాలయ్యా, ఎట్టి పరిస్థితుల్లో నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా, ఈ 2025 సంవత్సరంలో నేను నీ సన్నిధిలో ప్రతి ఆదివారం కనబడాలి ప్రభు అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టావు అంటే ఆయన మారుస్తాడు మనసుల్ని. అధికారులు మనసులు మార్చగలిగినటువంటి వాడు, రాజులకి నిద్ర పట్టకోకుండా చేసినటువంటి వాడు, ఆయన కార్యం చెయ్యాలనుకున్నాడంటే ఎవరి దగ్గర నుంచి కార్యం చేయడం ప్రారంభించాలో అక్కడ ప్రారంభించేవాడు ఆయన. నీకు ఒకవేళ 24వ సంవత్సరంలో కాలేదేమో ఏ విషయంలో అయినా కానీ, అది 25వ సంవత్సరంలో ఆయన చేసి చూపించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే గట్టిగా స్తోత్రం చెప్పు. ప్రియమైన వారులను జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఆ ప్రార్థన, యాకోబు యొక్క ప్రార్థన ఎంతగా మారిపోయింది అంటే అక్కడ కఠినమైనటువంటి ఆ సమస్య మారిపోయింది. ఇంకొకటి ఆదికాండం అక్కడ చదవండి, 32వ అధ్యాయం 31వ వచనం చూడండి. అక్కడ ఏమైంది అంటే చూసినట్లయితే కొట్టాడు కాబట్టి ఏమైంది, ఆయన నడక మారిపోయింది. ఇంతకుముందు ప్రార్థన చేయకముందు నాకేముందిలే, చాలామంది ఉన్నారు, చాలా ఉంది, నాకు నా వెనక చాలా ఉంది అని చాలా అనుకున్నాడేమో. కానీ ఎప్పుడైతే ఈ యొక్క దెబ్బ తగిలిందో, పడ్డాడో, అప్పటి నుంచి నడక మారిపోయింది. ఎంతముందేమో కాలరా వేసి ఇలా నడిచేవాడేమో హీరో గల్లాగా, ఎవరో భయ్ అన్నట్టు తిరిగేవాడేమో రొమ్మిల్చుకుని. ఇప్పుడు దెబ్బ తినేప్పటికి ఇలా నడవడం మొదలుపెట్టాడు అనమాట.
ఎవరైనా అంతే, మా కుర్రోళ్ళైనా అంతే, ఎరగదీసి తోలేస్తూ ఉంటారు బళ్ళు, గిర్రమని కట్లు కొడతా బర్రని దిగేస్తాడు ఒకసారి ఎక్కడ చోట. అప్పుడు మనోడు ధ్యానం వచ్చేస్తుంది. అమ్మ ఇక మీద ఇలా వెళ్ళకూడదురా బాబు, అమ్మ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని. మా అబ్బాయి లాంటి వాళ్ళకి కాదులేండి. ఎందుకంటే వాడు చాలాసార్లు రోడ్డు ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి, అయినా కానీ వాడు అలాగే వెళ్తాడు కాబట్టి. వేరే వాళ్ళు అయితే కనుక వెంటనే అబ్బో ఇంకెంత స్పీడ్ వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు కంట్రోల్ అవుతారు. అలాగే ఇతడు నడక మారిపోయిందంట. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అంతకుముందు ఉండేటువంటి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడున్నటువంటి పరిస్థితి మార్చబడుతుంది. నీకున్నటువంటి ఆ యొక్క సమస్య నుండి నువ్వు బయటికి నడిపించబడతావు. నీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మార్చబడిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి ఏం చేయాలంటే సాధన చేయాలి. ఏమండి, ఒకసారి ఒక మనిషి ఒక మార్పు చెందాలి అంటే కనుక ఒక సాధన కావాలి. మనకి బాగా తెలుసు కదా, వెయిట్ తగ్గాలంటే ఎక్సర్సైజు, జిమ్ములకి వెళ్ళాలి, వాకింగ్ చేయాలి, రకరకాల బోల్డింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క భక్తి విషయంలో కూడా మనలో ఆ యొక్క మార్పు రావాలంటే సాధన చేయాలి. ఒక వ్యక్తి మాట్లాడుతూ సైంటిస్ట్ చెప్తూ అన్నాడు అన్నమాట, ఏంటంటే 14 రోజులు కనుక మనం అలాగదే క్రమంగా మనం చేసుకుంటూ వెళ్తే ఏదైనా కానీ 14 రోజులు చేస్తేనంట అది మనకేమవుతుందంటే మార్పు ప్రారంభమవుతుందంట. మార్పు అనేది మనలో ప్రారంభమవుతుందంట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, తెల్లవారుజామున 5 గంటలకు లేవడం, 5 గంటలకు లేవడం అనేది ఉందనుకో, ఆ లేవడానికి కొన్ని రోజులు 4-5 రోజులు కొంచెం ఇబ్బంది పడతాం. తర్వాత 5వ రోజు నుంచి 6వ రోజు నుంచి అలాగా 14 రోజులు వచ్చేప్పటికి మార్పు వస్తుంది. ఇది తెల్లవారుజామున 5 గంటలకు లేవడం, ఇంకెవరు అవసరం లేకుండానే లేచేటువంటి మార్పు వస్తుంది. అలాగా ఒక 21 రోజులు వెళ్ళిందనుకోండి, అది అలవాటుగా మారిపోద్దంట. 21 రోజులు వెళ్తే అలవాటుగా మారిపోద్దంట. 28 రోజులు అయితే కనుక అది అతని స్వభావంగా మారిపోద్దంట. అంటే హ్యాబిట్గా మారిపోద్దంట. అలాగా మనం కూడా ప్రతి విషయంలోనూ కూడా దేవుని విషయంలోకి వచ్చేప్పటికి ఇప్పుడు దేవుని బిడ్డ నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయం ప్రకారం ముందుకు సాగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మనం అదే సాధన చేస్తే కనుక దేవదేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేసి మనల్ని ఆ యొక్క ప్రతి స్థితి నుండి కూడా విడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. నేను నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఇప్పుడు నిద్ర వచ్చే టైంలో చెప్తే కనుక ఏం అర్థం కాదు, కానీ ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను నేను. ఎందుకంటే 11వ అధ్యాయంలో కొంతమంది తొందరగా ముగించేస్తాం అనగానే దండం కూడా పెడుతున్నారు నాకు. ఎందుకంటే అమ్మాయి వదిలేస్తాడు బాబు, పర్వాలేదు, కేక్ తినొచ్చని. కానీ ఈ 11వ అధ్యాయంలో 24వ వచనంలో ఉన్నటువంటి మాట చూసినట్లయితే కనుక మరి మనము మన యొక్క స్వభావం ఏమిటి అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు దేవుడు. మనం ఎటువంటి స్వభావం కలిగినటువంటి వారం అంటే అడవి ఒలీవ చెట్టు స్వభావం అంది. ఇది ఎటువంటి స్వభావం అంటే అది అడవి ఒలీవ చెట్టు అంటే ఎలా ఉంటుంది అది? లేకపోతే కనుక ఒకసారి కింద ఉన్నటువంటి దాన్ని చదవండి, తర్వాత ఏమంటున్నాడు? మంచి ఒలీవ చెట్టును అట్టుకట్టబడిన పక్షమున స్వాభావికంగా కొమ్మలను గల వారు నిశ్చయముగా తమ
స్వకీయమైన ఒలివ చెట్టుకు అంటుకట్టబడిన అంటుకట్టబడుదురు కదా. ఎందుకంటే ఈ మాటలను మీకు స్పష్టంగా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటే మనకి తెలిసినటువంటి భాషలో, ఎందుకంటే ఒలివ చెట్టు, అడవి ఒలివ చెట్టు అంటే కనుక మీకు తెలియదు. ఎందుకంటే అడవి ఒలివ చెట్టు అంటే అది ఒక క్రమం లేకుండా పెరిగేటువంటి మరి చెట్టులాగా ఉండేది. అదే కనుక ఇంటి దగ్గర మంచి ఒలివ చెట్టు అయితే కనుక ఎలా అంటే చక్కగా క్రమంగా పెరుగుతుంది. అది మరి చాలా సంవత్సరాలు బ్రతికేటువంటి చెట్టు. కానీ మనకు అర్థమయ్యే భాషలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మనం మామిడి అంటుకట్టడం అనేటువంటిది మనకు బాగా తెలుసు. మామిడి చెట్టు అంటుకట్టడం మీకు తెలుసు కదా బాగా. ఆ మామిడి చెట్టు అంటుకట్టేటువంటి విషయంలోకి వచ్చేప్పటికి ఆ యొక్క మామిడి చెట్టుని మరి అంటుకట్టేటప్పుడు అది మంచి మరి రసాలు కావాలనుకున్నప్పుడు రసాల చెట్టుకి అంటుకడతారు. రసాల చెట్టుకి దాన్ని తీసి దానికి కొమ్మని దానికి అంటుకట్టి ఏం చేస్తారంటే దానికి టేప్ అది వేసి గట్టిగా దాన్ని ఉంచిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని తీసి మళ్ళా పాతినప్పుడు ఇది ఏది వస్తుందయ్యా అంటే రసాలు ఏదైతే మామిడికాయలు ఉన్నాయో ఆ రసాల మామిడికాయలదే దీంట్లోకి ఈ చెట్లను రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగా ఇక్కడ అడవి మరి స్వభావం కలిగినటువంటి చెట్టు ఏది ఒలివ చెట్టుకి అడవి స్వభావం అంటే మూర్ఖపు స్వభావం కలిగినటువంటి ఆ స్థానాల్లో ఉన్నటువంటి వారు ఎవరితో అంటుకడితేంట మంచి ఒలివ చెట్టుతోటి, అంటే మంచి స్వభావం కలిగినటువంటి క్రీస్తు యేసునందు కనుక మనం అంటుకట్టబడినటువంటి వారం అయితే అప్పుడు ఏమవుతుందంట, మనలో ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా మార్చబడతాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు క్రీస్తు యేసునందు ఉన్నవారైతే గనక మీరు నూతన సృష్టి అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం కూడా అలాగే నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి అంటే నూతన సృష్టిగా ప్రతి ఆదివారం నిద్రపోతున్నట్టుగానే మనం కూడా ఇప్పుడు కూడా నిద్రపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా చెప్పారు. ఎందుకంటే అసలు మనలో ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు తలంపులు, మూర్ఖపు స్థానాలు ప్రతి ఒక్కటి కూడా మార్చబడాలంటే నువ్వు ఎవరిలో అంటుకట్టబడాలంటే క్రీస్తులో అంటుకట్టబడాలి. క్రీస్తులో అంటుకట్టబడకపోతే